హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే దోసకాయ పచ్చడి సూపర్ టేస్టీగా కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ మెథడ్లో చూపిస్తానండి. దీనికోసం అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు వేరుశనగ పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేయించేటప్పుడు కాస్త సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తే అవి పేలి పైన పడకుండా ఉంటాయి. ఇలా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక 5 నుంచి 6 టమోటాలను ఇలా పెద్ద సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక దోసకాయను కూడా పైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి గింజలతో సహా వేసుకుంటున్నాను. దోసకాయ వేసుకునేటప్పుడు మీరు అది చేదుగా ఉందా పుల్లగా ఉందని చెక్ చేసి వేసుకోండి. అందులోనే కాస్త చింతపండు వేసి బాగా ఉడకాలన్నమాట. అది బాగా మగ్గిపోవాలి. ఒక హాఫ్ వరకు మగ్గితే సరిపోతుంది. చూసారా, దోసకాయలో ఉండే వాటర్ అయితే బయట వచ్చింది. లాస్ట్లో కాస్త ఉప్పు వేసి కలిపి దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఈ పచ్చిమిర్చి వేరుశనగపప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి కాస్త వాటర్ వేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఈ టమోటో దోసకాయ మిశ్రమాన్ని కూడా వేసి కాస్త బరకగా వేసుకోవాలి. ఈ రెండింటిని కలిపేయాలన్నమాట. వేరుశనగలు పచ్చిమిర్చిని ఫుల్గా గ్రైండ్ చేయాలి. దోసకాయ ముక్కలను అయితే కాస్త పలుగ్గా గ్రైండ్ చేయాలి. అప్పుడే తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమానికి పోపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసి ఈ పచ్చడిని అందులో వేసి పోపు పెట్టుకోవాలన్నమాట. ఈ పోపు వేసేటప్పుడు మనకు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే మనం పల్లీలు వేసాం కాబట్టి ఎక్కువ హీట్ ఉంటే పచ్చడి తిక్కుగా అయిపోతుంది. అందువల్ల పోపు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. లేదంటే పచ్చడి ఉండే బౌల్లోకి తిరమాతను తీసి వేసేయచ్చు. అంతే అండి. ఏదైనా సాల్ట్ తగ్గిందేమో చెక్ చేసి వేసుకోండి. దీంట్లో అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.